ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలను కాకుండా ధార్మిక కార్యక్రమాల్లో కూడా మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ విరూపాక్షేశ్వర ఓబుడ దేవరస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ చరిత్రలో తొలిసారిగా మహిళా చైర్మన్ గా పాలాది పద్మజకు అవకాశం లభించింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు కర్నూలు అర్బన్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఇన్నేళ్ల చరిత్రలో తొలిసారి మహిళలకు అవకాశం కల్పించామని చెప్పారు. అందులోనూ ఆర్య వయసులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. 103 ఏళ్ల చరిత్ర ఉన్న మొదటి రోడ్డు శివాలయాన్ని 4.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఒక మహిళకు ఆలయ చైర్మన్ గా ఎమ్మెల్యే దగ్గుపాటి అవకాశం కల్పించారని, ఇది మంచి పరిణామని కర్నూలు అర్బన్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్ అన్నారు. ఆలయ నూతన చైర్మన్ పాలాది పద్మజ మాట్లాడుతూ ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ మహిళలకు అవకాశం ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. చేతులు పెట్టద్దన్న అన్న, చేయి డౌన్ చేసుకోండి అన్న. ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం టౌన్లో పాతూరు అమ్మవారి శాల పక్కన ఉన్నటువంటి శ్రీ విరూపాక్షేశ్వర అండ్ ఓబుళదేవర స్వామి టెంపుల్కి చైర్మన్గా ఎన్నికైనటువంటి పాలాది పద్మజ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. దానిలో భాగంగా ఈరోజు ఈ టెంపుల్కి ఒక ఫస్ట్ టైం ఒక మహిళని చైర్మన్గా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఆర్యవైశ్య సంఘం ఇల్లూరు లక్ష్మీనారాయణ గారు, ఇతర పెద్దలంతా ఇక్కడ ఈ అనంతపురం రావడము, ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడము, ఇవన్నీ చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఒకటో రోడ్డు ఉండే శివాలయం దాదాపు 102 years ఉండే శివాలయం. దానికి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మళ్ళా కొత్త శివాలయం ఏర్పాటు చేసుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పద్మజ గారికి అలాగే వాళ్ళ మెంబర్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వాసవాంబాయ నమః. నూతనంగా ఓబుళదేవర మరియు విరూపాక్షాలయం, పాత ఊరు శివాలయం అంటారండి, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శివాలయం ఇది. ఇక్కడికి ఈ కూటమి కమిటీ వారు నన్ను చైర్మన్ గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలిసినంత వరకు ఈ 45 సంవత్సరాల చరిత్రలో మహిళను చైర్మన్ గా ఇవ్వడం అనేది జరగలేదు అని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. నాకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ ఆపర్చునిటీ ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి కమిటీ, మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో నేను ఇక్కడ చైర్మన్ గా అయ్యాను. అలాగే సార్ నుంచి మాకు కావలసిన సహకారము అందిస్తే మేము ఇంకా కొంచెం డెవలప్ చేసి భక్తులకు కానీ
టెంపుల్ కి గాని ఏ రకమైన రిక్వైర్మెంట్ ఉందో అది సార్ని అడిగి మేము తీసుకొని మేము డెవలప్ చేయగల వాళ్ళము. జై వాసవి. ముఖ్యంగా 6వ వయసులు గుర్తించి పాత శివాలయానికి మా ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వయసులను గుర్తుపెట్టుకోవడం, అది ఒక మహిళ గీయడం చాలా సంతోషం. ఇవాళ వయసులు కూడా ఈ యొక్క అనంతపురం టౌన్లో చాలామంది ఉన్నారు. మరి వయసులంతా ఈ దెబ్బకు ఆకట్టుకున్నాడు ఆయన. వయసులంతా ఇలా టోటల్ ఇంకా వెంకటేశ్వర ప్రసాద్కి 100% సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు సపోర్ట్ చేయడం, మహిళలను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టేందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకటే తెలుగుదేశం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా రానున్న రోజుల్లో వయసులను గుర్తించి వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆశిస్తూ చంద్రబాబు నాయుడికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు పాతూరు శివాలయం టెంపుల్కు మా ఆడపడుచు పాలాది పద్మజ గారికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషం వేసింది. కొత్తూరులో కూడా ఒక టెంపుల్కి ఇచ్చారు, పాతూరులో కూడా ఒక మహిళా టెంపుల్కి ఇచ్చారు. కాబట్టి వారికి శాసనసభ్యులు ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా ధార్మికంగా సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. కాబట్టి ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలు ఆర్యవైశ్యులకు ఇస్తే 100% దానికి న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సదావకాశం వారు ఇచ్చారు. మా వాళ్ళు చేసి మరి వాళ్ళ ప్రతిభను చూపించుకుంటారని మీ అందరికీ తెలియజేసుకుంటారు. మొట్టమొదటిసారిగా ఆర్య కటికలకు ఆర్య కటికలు బడుగు వర్గాలుగా గుర్తించి మొట్టమొదటిసారిగా మహిళలను గుర్తించి ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారని గుర్తించిన ఆర్యవైశ్యులకు, మా అందరికి బడుగు వర్గాలకు కూడా మొట్టమొదటిసారిగా మా అందరికి కూడా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.